ఓపికతో ఫలించు, ఓపికతో ఫలించు. వాక్యము విని దానిని అంగీకరించి, వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగా, అరువదంతలుగా, నూరంతలుగా ఫలించు. సాతాను క్రియలు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి దయచేయమంటూ చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి ఏమాత్రం చేరవని తెలియని యాజకులు యేసు సమాధికి ముద్ర వేస్తున్నారు. పౌలు గలతీ సంఘానికి ఇలా వ్రాశాడు: ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. గలతీ 4:8-10 విజ్ఞానం దినదినానికి పెరుగుతున్న మానవులు మూఢనమ్మకాలను వదలడం లేదు. కొందరు పేరు మట్టుకే క్రైస్తవులు కాని వారి అంతరంగములో అన్యులే. వారి మనస్సు మూఢాచారములను పాటించడంలో నిమగ్నమైంది. ఆ హృదయాల్లో దేవునికి అసలు ప్రాధాన్యతే లేదు. దేవుని వాక్య విత్తనం ఆ హృదయాల్లో ఎలా మొలకెత్తగలదు? ఓ ఊర్లో ఓ బిషప్ గారు పాన్ షాప్ను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేశాడట. అయ్యో, అలాంటి బిషప్లకు శ్రమ! మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. రోమాపత్రిక 2:24 వారే గుడ్డివారయుండి ఇతరులను ఎలా వెలుగులోనికి నడిపించగలరు? అనేక విషయాలు నీకు సులువుగా అర్థమవుతున్నాయి గాని దైవ గ్రంథముల్లోని వాక్యాలు నీకు అర్థం కావడం లేదు. కొందరు బైబిల్ చదువుకోవాలనే కూర్చుంటారు గాని బైబిల్ తెరవగానే కళ్ళు బైర్లు గమ్ముతుంటాయి. 5 వచనాలు అతి కష్టం మీద దాటగానే వారిని నిద్ర ఆవరిస్తుంది. కూటాలకు వారు చాలా హడావిడిగా వెళ్తారు. పాటలు చాలా ఉద్రేకంతో తలూపుతూ చప్పట్లు కొడుతూ పాడతారు. దేవుని సేవకుడు వాక్యం చెప్పడం మొదలుపెట్టేసరికి నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. దాన్ని ఆపుకునే శక్తి వారికి లేదు. కొందరు వింటున్నట్లు కళ్ళు తెరిచే ఉంటారు గాని వారి మనసు ఎక్కడో సంచరిస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని విని సంతోషించలేకపోతున్నారు. ఆ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. మత్తయి సువార్త 13:19 గుమ్మానికి పైగా గుమ్మడికాయ వ్రేలాడగట్టి గడపలకు పసుపు రంగు పూసే అవివేక సంఘ పెద్దల గుప్పెట్లో చిక్కుకున్న అమాయక సంఘస్థులు విడుదల చేయబడాలి. దానికి బలమైన చర్య నీ అంతరంగములో జరగాలి. సూక్తులకు సాతాను పారిపోడు. క్రైస్తవులు అనిపించుకుంటున్న వారు తమ ఇండ్లలో అనేక అజ్ఞాన కార్యములు జరిగిస్తున్నారు. ఇల్లు కట్టాలనుకుంటే ఆరంభంలోనే అవివేక కార్యాలతో దేవుని సన్నిధిని ఆటంకపరుస్తున్నారు. పునాదిలో నవధాన్యాలు పాతిపెట్టే క్రైస్తవులు వారి ఇంట్లోకి క్రీస్తుకు ప్రవేశం లేకుండా తామే అడ్డుపడుతున్నారు. భూతాలు ఇంట్లోకి రాకూడదంటూ గడపలకు మేకులు దిగగొట్టి యేసు శక్తిని నిరర్ధకము చేసే అవివేక క్రైస్తవులు పశ్చాత్తాపముతో ప్రార్థనతో ఆ మేకులను తీసివేయాలి. అప్పుడే యేసు ఆ గృహాలకు అధిపతిగా ఉంటాడు. సాతాను అజ్ఞాన సూత్రాలతో కట్టిన కోటగోడలను కూలద్రోయడానికి బదులు క్రైస్తవ నాయకులు వాటిని దిట్టపరుస్తున్నారు. అందుకే ఉజ్జీవ కూటములో మారు మనసు గురించి ఎంత బోధించినా వినేవారికి మాత్రం చలనం రావడం లేదు. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17-18
కొందరు సోదెగాండ్రకు తమ చేతులు చూపించుకొని జ్యోతిష్యం చెప్పించుకుంటూ పంచాంగం చూపించుకుంటూ దయ్యపు ప్రభావానికి తమ్మును తాము అమ్ముకుంటున్నారు. అలాంటి పనులు జీవము గల దేవునికి బహుహేయములు. పౌలు చేసిన సేవలో యేసును విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన దానిని తెలియజేసి ఒప్పుకున్నారు. మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనము. దేవుని బిడ్డలు ఈ కార్యములు అభ్యాసం చేసుకొనకూడదని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మేఘశకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యములు యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. ఇజ్రాయేలీయులకు మొదటి రాజైన సౌలు ఫిలిష్తీయులు తమ పైకి దండెత్తి వచ్చినప్పుడు ఆ దండును చూచి అతడు భయకంపితుడై కర్ణపిశాచము గల స్త్రీతో శకునము చెప్పించుకొనుటకు వెళ్ళాడు. ఆ కార్యము దేవునికి బహు కోపాన్ని పుట్టించింది. అతడు భయంకరమైన చావునకు గురయ్యాడు. అతని గురించి దేవుని వాక్యంలో ఇలా ఉంది: ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయెను. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనము. ఇలాంటి చీకటి కార్యాల్లో పాలు పొందిన వారికి ఆకస్మిక చావు రావచ్చు. కొంతమందికి ఫిట్స్ మరియు కుదరని రోగాలు వాటిల్లి తమ జీవితాంతము మరణ భయంతో బాధపడుతూ ఉంటారు. సాతాను వారిపై ప్రభావం కలిగి ఉన్నాడనే సంగతి వారికి తెలియదు. రాత్రయిందంటే కొంతమందికి భయం. దయ్యపు శక్తి వారి పీక పిసుగుతుంటే వారు శక్తిహీనులై భయకంపితులై బాధపడుతుంటారు. ఓ అబ్బాయి రాత్రయిందంటే భయపడుతుండేవాడు. రాత్రులు ఆ దయ్యపు శక్తి పాము వలె ఆవరించి అతన్ని పూర్తిగా చుట్టేసి ఊపిరి పీల్చకుండా చేసేది. ఆ అబ్బాయి మన మీటింగ్స్లో వాక్యం విని తన హృదయాన్ని సరిచేసుకున్నాడు. గాని రాత్రులు అతన్ని ఆవరిస్తున్న ఈ ప్రభావం నుండి విడుదల పొందలేదు. ఓ రాత్రి అతడు నా యొద్దకు వచ్చి ఆ సంగతి నాతో చెప్పాడు. యేసు నామములో ఆ చీకటి శక్తిని గద్దించి అతన్ని పంపాను. దయ్యపు శక్తి యొక్క ప్రభావము ఆ రాత్రి అతనిపై పనిచేయలేదు. అతడు ప్రశాంతంగా నిద్రించాడు. మనలను విడుదల చేయడానికి యేసు తన శరీరంలో శ్రమ పొంది చనిపోయి తిరిగి లేచాడు. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు. కొందరు జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా డాక్టర్ల వలన వారు బాగుపడకపోతే భూత వైద్యుల దగ్గరకు వెళ్ళి నల్లతాళ్ళు తాయెత్తులు కట్టించుకుంటారు. దానివల్ల దుష్టశక్తులు వారిపై పనిచేయవని వారి అభిప్రాయం. గాని వారిపై భూత వైద్యం ద్వారా బలమైన సాతాను శక్తి ప్రయోగించబడిందనే సంగతి వారికి తెలియదు. వారి ఆత్మ సాతాను బంధకాల్లో ఉంది. చనిపోయిన తర్వాత వారికి అగ్నిగుండం సిద్ధంగా ఉంది. భూత వైద్యం ఆ మాటే మనకు అర్థమవ్వాలి. భూతాల ద్వారా చేసే వైద్యమే. నరకం అనేది సాతానుకు వాని అనుచరులకు సృష్టించబడినది. నీవు సాతాను యొక్క సహాయం కోరితే ఆ పిశాచుల మధ్య నీవు కూడా కాలబోతున్నావు. జాగ్రత్త. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనము. హైదరాబాదులో నేనొక క్రైస్తవ గృహాన్ని దర్శించాను. ఆ కుటుంబంలో పెద్దమ్మాయి అయోమయ స్థితిలో ఉంది. ఆమె ప్రతిరోజు క్రమంగా ప్రార్థన చేసుకుంటాది. కానీ 2 వారాల నుండి ప్రార్థన చేసుకోలేకపోతున్నానని ఆమె నాతో చెప్పింది. తన మనసు మందంగా తయారైంది. బైబిల్ పట్టుకోవడానికి ఆమెకు ఇష్టమవడం లేదు. ఈ పరిస్థితి నుండి బయటపడాలని ఆమె ఓ సేవకుని వద్దకు వెళ్ళింది. ఆయన చిన్న పాలిథిన్ కవర్లోని సీల్ చేసిన చిన్న ప్లాస్టిక్ సిలువ ఆమెకు ఇచ్చి దాన్ని తనతో పాటు ఉంచుకోమన్నాడు. ఓ వారం పాటు ఆమె ఆ ప్లాస్టిక్ సిలువను తనతో ఉంచుకుంది. అయినా తన పరిస్థితి బాగుపడడం లేదు.
నేను ఆమెతో మాట్లాడి తన వద్ద దాచుకున్న సిలువను తీసేయమని చెప్పాను. బైబిల్లోని కొన్ని వాక్యాలను ఆమెతో చదివించాను. 2 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. దేవుడు నీ హృదయ పరిస్థితిని నీకు చూపుతాడు. నీ హృదయాన్ని సరిచేసుకో అని ఆమెలో చోటు చేసుకున్న పిశాచి ప్రభావాన్ని నజరేయుడైన యేసు నామంలో గద్దించాను. యెషయా 53వ అధ్యాయము క్రమంగా ధ్యానం చేసుకోమని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. నేను చెప్పినట్టుగానే 2 రోజులు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంది. దేవుడు తన హృదయ పరిస్థితిని చూపించాడు. ఆమె సరిచేయవలసిన వాటిని సరిచేసుకుంది. ఆ తర్వాత నేను ఆ గృహాన్ని దర్శించగా ఆమె పూర్తిగా విడుదలై సంతోషంగా ఉంది. ఆమె ముఖం తేటగా ఉంది. తన ప్రార్థనా జీవితం మెరుగుపడింది. అంతేకాదు, అనుదినం దేవుని సేవాభారముల కొరకు క్రమంగా ప్రార్థించగలుగుతుంది. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనము.